పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ పెంతెకొస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ పెంతెకొస్తు మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మన అందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. 2వ పఠనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుంచి 7వ వచనం వరకు మరియు 12వ వచనము నుంచి 13వ వచనం వరకు. సువార్త పఠనము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ పెంతెకొస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ రోజున మీ అందరికీ పెంతెకొస్తు మహోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన మహోత్సవాన్ని, పెంతెకొస్తు మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ పెంతెకొస్తు మహోత్సవంతో మన పాస్కా పండుగ కాలం ముగిస్తూ ఉంది. ఈ పెంతెకొస్తు పండుగతో మనం పాస్కా త్రికాల జపాన్ని జపించటం మనము ముగిస్తాము. ఈ పెంతెకొస్తు ఆదివారం తర్వాత వచ్చేటువంటి సోమవారం నుంచి మనం సామాన్య కాలాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రోజు నుంచి మనం త్రికాల జపాన్ని మనం జపిస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన కాలం ఈ పెంతెకొస్తు మహోత్సవంతో ముగుస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పెంతెకొస్తు అంటే 50వ రోజు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత శిష్యులందరూ కూడా మేడపై గదిలో కూర్చున్నప్పుడు మరియ తల్లితో సహా ఆ మేడపై గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఈ 50వ రోజున, అనగా యేసు ప్రభు పునరుత్థానమైన రోజు నుంచి మనము లెక్కించటం ప్రారంభిస్తే ఈ 50వ రోజున పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో శిష్యులందరిపైకి, మరియ తల్లిపైకి దిగి వచ్చాడు. వీరందరూ కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డారు. మరియ తల్లి మరియు అపోస్తులు ఏ విధముగా అయితే పవిత్రాత్మ చేత నింపబడ్డారో, ఈ ప్రస్తుత కాలములో, ఈ ప్రపంచములో ప్రతి క్రైస్తవుడు కూడా పవిత్రాత్మ చేత నింపబడాలి, పవిత్రాత్మ చేత నడిపించబడాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ పెంతెకొస్తు మహోత్సవం
మనకిచ్చేటువంటి 5 పాఠాలను ఈరోజు మనం బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ప్రార్థన చేసే వారిపైకి పవిత్రాత్మ దేవుడు దిగి వస్తాడు. ఈ విషయాన్ని కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా పవిత్రాత్మ చేత నింపబడతాడు. ప్రార్థన చేసే ప్రతి కుటుంబము కూడా పవిత్రాత్మ చేత నింపబడుతుంది. ప్రార్థన చేసే ప్రతి సంఘము కూడా పవిత్రాత్మ చేత నింపబడుతుంది. మనం చేసే ప్రార్థన పెదాల నుండి వచ్చే ప్రార్థన కాకూడదు. మనం చేసే ప్రార్థన ప్రజల మెప్పు కోసం చేసే ప్రార్థన కాకూడదు. మనం చేసే ప్రార్థన ప్రదర్శన కోసం చేసే ప్రార్థన కాకూడదు. మనం చేసే ప్రార్థన హృదయాంతరంగాల నుండి వచ్చేటువంటి ప్రార్థన అయి ఉండాలి. అటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను, సంఘాన్ని పవిత్రాత్మ దేవుడు నింపుతాడు. అటువంటి వారు పవిత్రాత్మ చేత నింపబడతారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు మనం చదివినట్లయితే, మేడపై గదిలో సమావేశమైనటువంటి అపోస్తలులు మరియ తల్లి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండగా వారిపైకి పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపములో దిగి వచ్చాడు. మన పైకి కూడా పవిత్రాత్మ దేవుడు అలాగే దిగి వస్తాడు. ప్రార్థన చేసేవారిగా ఉంటే మన జీవితాలను కూడా అలాగే పవిత్రాత్మ చేత నింపబడతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పవిత్రాత్మ దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థించే వ్యక్తుల కోసం చూస్తాడు. పవిత్రాత్మ దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేసే కుటుంబాల కోసం ఎదురు చూస్తాడు. పవిత్రాత్మ దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటువంటి సంఘముల కొరకు ఆయన ఎదురు చూస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మనమందరము సెల్ ఫోన్లు వాడుతాము. ఈ సెల్ ఫోన్లు పనిచేయాలంటే ఈ సెల్ ఫోన్లకి ఛార్జింగ్ కావాలి. ఛార్జింగ్ అయిపోయినట్లయితే కొద్దిసేపటికి ఆ సెల్ ఫోన్లు ఆఫ్ అయిపోతాయి, అవి పనిచేయవు. అలాగే మన జీవితానికి కూడా ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన అనేటువంటిది ఛార్జింగ్ లాంటిది. ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని వ్యక్తులు, ప్రార్థన లేని సంఘాలు కొద్దిసేపటికే పనిచేయటం ఆగిపోతాయి. కనుక మన జీవితానికి ప్రార్థన అనేటువంటిది ఛార్జింగ్ వంటిది. కనుక ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల్ని దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీవు, నీ కుటుంబం, నీ సంఘం ప్రార్థనకి సమయాన్ని ఇస్తున్నావా? మనము నేటి ప్రపంచాన్ని చూసినట్లయితే వాట్సాప్ మెసేజ్లకి మన సమయాన్ని కేటాయిస్తాం, ఇన్స్టాగ్రామ్కి మన సమయాన్ని కేటాయిస్తాం, ఫేస్బుక్లకు మనం సమయాన్ని కేటాయిస్తాం. ఇలా సోషల్ మీడియాకి చాలా సమయాన్ని కేటాయిస్తాము. అయితే ప్రార్థనకి మన సమయాన్ని కేటాయిస్తున్నామా? ప్రశ్న వేసుకుందాం. ప్రార్థనకి సమయాన్ని కేటాయించుదాం. ప్రార్థనకి మన సమయాన్ని కేటాయించకపోతే మనలో శాంతి ఉండదు. ప్రార్థనకి మన సమయాన్ని కేటాయించకపోతే
మనలో ఆనందం ఉండదు. ప్రార్థనకి మనము సమయాన్ని కేటాయించకపోతే మనలో ఐక్యత ఉండదు. మనము ప్రార్థనకు సమయాన్ని కేటాయించకపోతే మనలో ఆత్మీయ శక్తి ఉండదు. ప్రార్థన చేసే చోట పవిత్రాత్మ దేవుడు ఉంటాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకనే దానియేలుని సింహాల గుంటలో పడవేసినప్పటికీ ఆ సింహాల గుంట నుండి దేవుడు దానియేలును సురక్షితముగా క్షేమకరముగా కాపాడాడు. ఇప్పుడు మనం 2వ పాఠాన్ని నేర్చుకుందాం. నెంబర్ 2, పవిత్రాత్మ దేవుడు మన భయాన్ని ధైర్యంగా మారుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము పొందేటువంటి పవిత్రాత్మ మన భయాన్ని ధైర్యంగా మారుస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనము నుంచి మనం చదివినట్లయితే, పేతురు గారు ఒక పని పిల్లకు భయపడి యేసు ప్రభుని ఎరుగనని 3 సార్లు బొంకాడు. కానీ అదే పేతురు పవిత్రాత్మను పొందిన తర్వాత వేల మంది సమావేశమైనటువంటి చోటుకు వెళ్ళి, మీరు ఎవరినైతే సిలువ వేసి అన్యాయంగా చంపారో అదే యేసుక్రీస్తుని తన తండ్రి జీవంతో లేపాడు. ఆయన ఇప్పుడు తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడని ధైర్యంగా ప్రకటించాడు, బోధించాడు. ఈ చిన్న సంఘటనని మన చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అది చిన్న బల్బైనా, అది పెద్ద బల్బైనా, కరెంటు లేకపోతే అది వెలగదు. అది చిన్న బల్బైనా, అది పెద్ద బల్బైనా, కరెంటు ఉంటే అది వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. మన జీవితాలు కూడా అంతే. పవిత్రాత్మ లేకపోతే మన జీవితాలు ప్రకాశించవు. పవిత్రాత్మను మనం పొందగలిగితే ఆ పవిత్రాత్మ మన భయాన్ని ధైర్యంగా మారుస్తుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం నుంచి 60వ వచనం వరకు మనం చదివినట్లయితే, పునీత స్టెఫాను గారు ధైర్యముతో సాక్ష్యమిచ్చాడు. ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పటికీ భయం ఏమీ లేకుండా ధైర్యంగా క్రీస్తు ప్రభుకి సాక్ష్యమిచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు 3వ విషయం గురించి మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 3, ఐక్యతలో ఆశీర్వాదం ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, పెంతుకొస్తు దినమున వివిధ దేశాల ప్రజలందరూ కూడా అక్కడ సమావేశమైనప్పుడు ఈ అపోస్తులు బోధిస్తూ ఉంటే ఆ వివిధ దేశాల నుండి వచ్చినటువంటి ప్రజలు దేవుని వాక్కును వారి వారి సొంత భాషలలో వినగలిగారు. ఐక్యత మనకి దేవుని వరాలను తీసుకుని వస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా విభజించదు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మనలో ఐక్యతను ఇస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్కును అర్థం కాకుండా చేయదు. దేవుని ఆత్మ మనం ఎప్పుడు కూడా మనముకు అర్థమయ్యే రీతిలో ఆ దేవుని వాక్కును అర్థం చేసుకునేటువంటి శక్తిని ఇస్తుంది. ఆ పెంతుకొస్తు దినాన వివిధ భాషలు మాట్లాడే వారందరూ అక్కడ సమావేశమైనప్పటికీ ఎవరికి వారే వారి వారి సొంత భాషలలో వారు ఆ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగారు. అనగా ఐక్యతలో దేవుని వరాలు ఉంటాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేటి ప్రపంచాన్ని మనం చూస్తున్నట్లయితే
కుటుంబాలు విడిపోతున్నాయి, స్నేహితులు విడిపోతున్నారు, క్రైస్తవ సంఘాలు విడిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు సంఘటనలు మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. అయితే మన పవిత్రాత్మను కలిగి ఉండాలి. పవిత్రాత్మ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. పవిత్రాత్మ ఉన్న చోట క్షమ ఉంటుంది. పవిత్రాత్మ ఉన్న చోట ఐక్యత ఉంటుంది. పవిత్రాత్మ ఉన్న చోట ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మన గార్డెన్లో చాలా రకాలైనటువంటి పుష్పాలు పుష్పిస్తూ ఉంటాయి. వాటినన్నిటిని కోసి మనం ఒక దండగా తయారు చేస్తాం. ఆ దండలో చాలా రకాలైనటువంటి పుష్పాలు ఉండొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉండవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క సువాసనని వెదజల్లొచ్చు. కానీ ఆ దండలో ఎన్ని రకాలైనటువంటి పుష్పాలున్నా, ఎన్ని రంగులున్నా, ఎన్ని సువాసనలు ఉన్నా అది దండగానే పిలువబడుతుంది. మనం కూడా భాషలు వేరైనా, జాతులు వేరైనా, రంగులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనమందరం కూడా క్రీస్తునందు ఒకటిగా జీవించాలి. ఇప్పుడు మనం 4వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 4, పవిత్రాత్మ మనల్ని సాక్ష్య జీవితాన్ని జీవించమని పిలుస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని యొక్క మరణ పునరుత్థానాల తర్వాత శిష్యులు మేడ పైగదిలో తలుపులు కిటికీలు మూసుకుని యూదులు భయం చేత అక్కడ ఉన్నారు. కానీ యేసు ప్రభుని పునరుత్థానం తర్వాత 50వ రోజున, పెంతెకొస్తు రోజున పవిత్రాత్మ శిష్యుల మీదకి దిగి వచ్చిన తర్వాత మేడపై గదిలో ఉన్నటువంటి ఈ శిష్యులు వీధులలోనికి వెళ్ళి యేసుక్రీస్తు గూర్చి బోధించారు, ప్రకటించారు, సాక్ష్యమిచ్చారు. సాక్ష్యముతో కూడినటువంటి జీవితాన్ని వారు జీవించారు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కొవ్వొత్తులను చూస్తూ ఉంటాం. ప్రతి కొవ్వొత్తి తాను కాలుతూ కరిగిపోతూ వెలుగును ఇస్తుంది, ప్రకాశిస్తుంది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితం ద్వారా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి క్రైస్తవుడు కూడా తన ప్రేమ ద్వారా, తన క్షమ ద్వారా, తన మంచి క్రియల ద్వారా, తన దయ ద్వారా, ప్రేమ ద్వారా, అర్థం చేసుకోవటం ద్వారా, సహాయం చేయటం ద్వారా క్రీస్తుకి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యాభూతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ పునీత పౌలు గారు హృదయ పరివర్తన చెందిన తర్వాత క్రీస్తుకు ఎలా సాక్షిగా జీవించాడో మనం చూస్తాం. అప్పుడు వారికి ఒక ద్వేషిగా, ఒక దూషకుడుగా, ఒక హంతకుడుగా ఉన్నటువంటి ఈ సౌలు మారు మనసు పొందిన తర్వాత పౌలుగా క్రీస్తుకి సాక్షిగా, ప్రేమికుడుగా, స్వార్థికుడుగా మారాడు, జీవించాడు. మనం కూడా అలాగే క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. ఇప్పుడు మనం 5వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 5, పవిత్రాత్మ సాధారణమైనటువంటి వ్యక్తులను అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మారుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులను ఎన్నుకున్నప్పుడు వీరు సామాన్య ప్రజలు, పామరులు, జాలరులు, చదువురానటువంటి వ్యక్తులు. కానీ ఈ అపోస్తులు పెంతెకొస్తు రోజున పవిత్రాత్మను పొందిన తర్వాత సాధారణమైనటువంటి ఈ వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మారారు.
పవిత్రాత్మ వారిని మార్చింది. ఈ సాధారణమైనటువంటి ఈ అపోస్తులు అసాధారణంగా ప్రపంచాన్ని మార్చివేశారు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నాం. విత్తనం చిన్నదే, కానీ అది మొలకెత్తిన తర్వాత మహావృక్షముగా మారుతుంది. అలాగే నీవు చిన్నవాడివే కావచ్చు, చిన్నదానివే కావచ్చు, ఒకసారి దేవుని చేతిలో పడిన తర్వాత మనల్ని ఈ మహావృక్షముగా, అసాధారణమైనటువంటి ప్రజలుగా ఆ ప్రభువు పవిత్రాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు. నేటి ప్రపంచంలో దేవుని విషయానికి వచ్చేటప్పటికీ చాలామంది ఇలా అంటూ ఉంటారు, నేను ఏ పాటి వాడిని, నేను సాధారణమైనటువంటి వ్యక్తిని, అసలుకి నాకేం తెలుసు, దేవుని కోసం నేను ఏం చేయగలను అని అంటూ ఉంటాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అర్హతను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోడు, యోగ్యతను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోడు. దేవుడు మనలో ఉన్న యోగ్యతను చూడడు, మనలో ఉన్న అర్హతను చూడడు. కానీ ఆయన నమ్మిన వారిని ఆయన బలముగా వాడుకుంటాడు. నీవు నమ్మిన వ్యక్తిగా ఉంటే, విశ్వసించిన వ్యక్తిగా ఉంటే, అసాధారణ వ్యక్తిగా మార్చి ఆయన నిన్ను వినియోగించుకుంటాడు. లోకాసు వార్త 1:35 చదివినట్లయితే, సామాన్య కన్యకగా ఉన్నటువంటి మరియను అసాధారణమైనటువంటి వ్యక్తిగా మార్చాడు. దేవుని తల్లిగా తనను ఎంచుకున్నాడు. ఆమె గర్భాన దేవుడే మానవ రూపురేఖలు దిద్దుకుని ఆమె ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ రక్షణను ప్రసాదించాడు. నీ విషయంలో కూడా దేవుడు అంతే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, పెంతుకొస్తు పండుగ రోజున ఈ 5 పాఠాలు నేర్చుకున్న మనం పవిత్రాత్మ దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. పవిత్రాత్మ దేవా నన్ను నడిపించు, పవిత్రాత్మ దేవా నన్ను ప్రేరేపించు, పవిత్రాత్మ దేవా నీకు సాక్షిగా జీవించే శక్తిని, మనస్సును నాకు దయచేయి అని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.